హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు భారతీయ ట్రక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. లోడింగ్ వచ్చాం అనమాట. ఎక్కడంటే గూడూరు నుంచి ఇంచుమించు ఒక 50 కిలోమీటర్లు వస్తే వెంకటగిరి అని ఉంటుంది. చాలా చోట్ల బట్టలు కుదిరి చూస్తుంటాడు వెంకటగిరి పట్టు చీరలు, జరీ చీరలు అనేది. మొత్తానికి ఇది ఫేమస్ అవ్వచ్చు. ఇక్కడ మనకు పూర్తిగా తెలియదండి. వెంకటగిరి అనమాట. ఇక్కడి నుంచి తిరుపతి 50 కిలోమీటర్లు ఉంది. వెంకటగిరి నుంచి లోపలికి ఒక 8 కిలోమీటర్లు వచ్చాను. చిన్న ఊరు అనమాట. ఇక్కడ లోడ్ అవుతుంది. ఉదయం 6 గంటలకు వచ్చారనమాట అండి. 6 గంటలకు వచ్చి వెంకటగిరి వచ్చి బండి మీద తీసుకొచ్చారనమాట. రైతు తీసుకొచ్చి వీళ్ళు ఉదయాన్నే వచ్చేసరికి బండి వచ్చేసరికి రెడీగా ఉన్నారనమాట. ధాన్యం చేలోంచి ట్రాక్టర్లతో తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడ వేస్తే వీళ్ళు ఇలాగా బస్తాల్లో అప్పటికప్పుడు వేసి అలా కుట్టేసి పైకి వేస్తారనమాట. ఇలా ఉంటుంది అనమాట అండి లోడింగు. ధాన్యం లోడింగ్ ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి రైస్ మిల్క్ అనమాట. ఈ లోడ్ వచ్చేసి పెద్దాపురం అనమాట అండి. ఇది ఎలా ఉంటుందండి ధాన్యం లోడు. ఈ బస్తాలో చూస్తున్నారు కదా, ఎంత అనుకున్నారు? ఒకసారి ఎంత ఉంటుందో అనుకోండి, ఆలోచించుకోండి. ఈ బస్తా ఒకటి 80 కేజీలు అండి. 80 కేజీలు అనమాట బస్తాలో. నేను ఆకలంటుడైతే 25 కేజీల బస్తాలు కూడా మొదలండి. నేను అయిపోయిందండి. 250 బస్తాలు వేసారనమాట. ఒక రైతుది అయిందనమాట. ఇప్పుడు వెళ్ళి కాటా పెట్టుకుని రావాలి మనం. కాటా పెట్టుకుని వచ్చి అప్పుడు ఇంకో రైతు దాన్ని వేస్తారనమాట. బయలుదేరదాం. మరి తాడేస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ వెంకటగిరి వెళ్ళి రావాలన్నమాట. ఇంచుమించు 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు చూసారా రోడ్డు ఎంత బాగుందో. చుట్టూ ఏం లేవు. వెంకటగిరి వరకు కూడా 10 కిలోమీటర్ల వరకు కూడా 8-9 కిలోమీటర్ల వరకు కూడా ఏం లేవన్నమాట. ఈ చివరి ఊరు ఉంది, చిన్న ఊరు. ఆ చివరి ఒక ఊరు ఉంది అంతే. మధ్యలో ఇలాగ పొలాలే. చాలా బాగుంది లొకేషను చూడటానికి. అదే అలా బయలుదేరామన్నమాట. మధ్యాహ్నం అయింది. ఇప్పుడు వచ్చేసి సమయం 11 అయిందనమాట. అంటే 250 బస్తాలు వేశారు. ఇంచుమించు కాటా అయ్యేసరికి ఎంత అయిందంటే 20 టన్నులు వచ్చిందనమాట. అంటే మనకి ఇంకా 16 టన్నులు వేయాలి. 36 టన్నులు కదా బండి. మన బండి కెపాసిటీ 36. ఓ టన్ను తక్కువ వచ్చినా టన్ను ఎక్కువ వచ్చినా వెళ్ళిపోతాం. చూసారు ఎంత బాగుందో. చిన్న చిన్న రోడ్లు అనమాట. భలే ఉంటుంది రోడ్డు. ట్రాఫిక్ ఏమి ఉండదు. మన లారీయే. బైకులు ఒకటే ఎప్పుడో ఒకటో బైక్ వస్తుంది అంతే. ఆ బైక్ కూడా దిగాలన్నమాట. చూసారండి రోడ్డు ఇంకా చిన్నది అయిపోయింది. మీరు అలా లారీలోంచి అలా చూస్తే మీకు దూరం నుంచి రోడ్డు కనబడదు అనమాట. అంటే పొలాల్లో వెళ్తున్నట్టే ఉంటుంది. అలా ఉంటుంది అనమాట రోడ్డు. మళ్ళీ మధ్యలో రైల్వే గేటు. కాటా వేసుకుని వచ్చేసాము రిటర్న్ అనమాట. 2 టైర్లు వెళ్ళినాయి. ఇటోటి వెళ్ళింది. ట్రాఫిక్ తక్కువ కదా, 2 టైర్లు వెళ్ళే వరకు ఉంచుతారనమాట. మళ్ళీ వచ్చేసాం. స్టార్ట్ చేశారు. ఇలా ఉంటుందన్నమాట. చూసారా ఎంత కష్టపడి పోతున్నారో వర్కర్స్. 80 కేజీలు బస్తా మోతున్నారండి. నేనైతే 50 కేజీలు కూడా మనం మొయ్యలేం. మొత్తానికి అయిపోయిందని లోడు. పట్టా కడతారనమాట. కట్టేసారు. చూసారా ఎలాగా. చూసారు కదా హైట్ వచ్చింది కదా మన బండి. అందుకని జాగ్రత్త కడుతున్నారనమాట. ఇటు నలుగురు అటు నలుగురు, పైన 10 మంది.
ఇటు తాడు లాగడానికి నలుగురు, అటు తాడు లాగడానికి నలుగురు, పైన ఇద్దరు బొంబాయి ముళ్ళు వేసి లాగుతున్నారనమాట. మన దగ్గర రింగులు ఉంటే బాగుండు, రింగులు లేవు. రింగులు ఉంటే రింగులు వేసేద్దరు, అలా బొంబాయి ముళ్ళు వేసి లాగేశారు అనమాట. నైట్ నెల్లూరు వరకు వచ్చి పడుకుని పోయానండి. పడుకుని ఉదయం లేచి బయలుదేరి వచ్చానమాట. మధ్యాహ్నం 1 గంట 2 వచ్చాను. టైర్లు ఇప్పానమాట. ఇప్పుడు 4 టైర్లు కొత్త వేస్తానమాట. అన్నీ మొత్తానికి వస్తాను. మధ్యాహ్నం వస్తాను. ముందు బళ్ళు ఉన్నాయన్నమాట. 3 బళ్ళు టైర్లన్నీ ఇప్పి మన బండి పెట్టేసరికి సాయంత్రం అయిపోయింది ఇంచుమించు. మన బండి స్టార్ట్ చేసేసరికి చూసిగా చీకటి అయిపోతుంది. 5:30 ఎంత అయిపోతుంది అనమాట. మొత్తం ఇలా ఉంటుందండి. 4 టైర్లు, ఇంకో ఇవి సీల్ టైర్లు. సీల్ టైర్లు 4 వేస్తాను అనమాట. టైర్ వచ్చేసి ఒక్కొక్క టైర్ 28,000 అండి. 4 టైర్లు 1,12,000 అనమాట. ఇలా ఉంటుంది మోటార్ ఫీల్డ్ అంటే. ఏం డబ్బులు వస్తాయో లేవో తెలియదు కానీ మన ట్రిప్ 1,00,000 వైరింగ్కి, ఈ ట్రిప్ 1,12,000 టక్కమని పెట్టేటట్టు ఉండినా తీయాలన్నమాట లారీలు. మళ్ళీ ఇంతలో వాయిదా వచ్చేది. 2 ట్రిప్పుకి నెల అయిపోయింది. మళ్ళీ చూసుకోండి, ఇది దీనికి 1,00,000 అప్పు చేయాలి, దానికి వాయిదాకు 1,00,000 అప్పు చేయాలి. ఎలక్ట్రీషియన్ గారు వచ్చారండి. ఎలక్ట్రీషియన్ పని కూడా చేస్తున్నారు. మన ట్రిప్లో నానా తిప్పలు పడ్డానమాట. ఈ సెల్ఫ్ ఒకటి అయ్యేది కాదు, కింద దిగి కొట్టుకునేవాడిని అనమాట. దాని 3 ఉంటే అయ్యేది, 3 లేకపోతే అయ్యేది కాదు. చాలా ఇబ్బందులు పడ్డానండి. ఇంకో టైల్ వేసారు. మొత్తం పని అంతా అయ్యేసరికి సమయం 8:30 9 అయింది ఇక్కడే. ఇదిగో ఈ పక్క 2 ఆ పక్క 2 హౌజింగ్ టైర్లు వేసారనమాట. హౌజింగ్ టైర్లు ఏమో వెనకాల వేస్తారు, మధ్యలో మామూలు టైర్లు వేస్తారనమాట. అలా జరిగిందండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియో అందరితో ముగించేస్తాను. మరి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. జై.